హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవిరాజ్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆర్కే బీచ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. ఈ ఆర్కే బీచ్ యొక్క అందాలని మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపించడం జరుగుతుంది. టోటల్ ఆర్కే బీచ్ ఎందుకింత ఫేమస్, ఎందుకింత జనం వస్తారు, అన్ని విషయాలు కూడా ఈ ఆర్కే బీచ్ గురించి ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలియపరచడం జరుగుతుంది. అందరూ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా బాగుంటుంది వీడియో, చాలా అందంగా ఉంటుంది. వైజాగ్ ఎంత అందంగా ఉందో ఈ వీడియో కూడా అంత అందంగా ఉంటుంది. ఈ ఆర్కే బీచ్కి చేరుకోవాలనుకునే సందర్శకులు కానీ, లేదా తెలియని వ్యక్తులు కానీ, కొత్త వ్యక్తులు కానీ ఎవరైనా సరే చేరుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వైజాగ్ బస్ స్టాండ్కి అయితే చేరుకుంటారు కదా, డైరెక్ట్గా అక్కడ నుంచి ఆర్కే బీచ్కి బస్సులు ఉంటాయి. ఆ బస్సుల ద్వారా ప్రయాణం చేయవచ్చు, లేదంటే ఆటోలు కూడా ఉంటాయి. ఆటోతో కూడా మనం ఆర్కే బీచ్కి చేరుకోవచ్చు. అలాగే ఎవరు ఓన్ కార్స్ ఉంటాయి కదా, కారులో కూడా వెళ్ళడం కూడా చాలా ఈజీ. మీరు జగదాంబ సెంటర్కి వెళ్ళినట్లయితే జగదాంబ సెంటర్ నుంచి కలెక్టరేట్ రోడ్ నుంచి డైరెక్ట్గా ఆర్కే బీచ్కి వెళ్ళవచ్చు. మేమైతే ఆర్కే బీచ్కి ఫ్యామిలీతో రావడం జరిగింది. మరి మేము ఎలాగో ఈ ఆర్కే బీచ్ని సందర్శిస్తున్నాం కదా, మన వ్యూవర్స్ అందరికీ కూడా ఆర్కే బీచ్లో ఉండే ఫీల్ రావాలనే ఉద్దేశంతో ఆర్కే బీచ్ని అంతటిని కూడా రికార్డ్ చేసి మీకు చూపించడం కోసం ఈ వీడియోని తయారు చేయడం జరిగింది. ఆర్కే బీచ్కి వెళ్ళేటప్పుడు ప్రధాన మార్గం, అదే ప్రధాన ఎంట్రన్స్ మార్గం ఇదేని. ఈ ఎంట్రన్స్ మార్గం గుండా ఈ ఆర్కే బీచ్లోకి ఎక్కువగా వెళ్తారు. అంటే ఎంట్రన్స్ అనేది చాలా దగ్గరలో ఉన్నప్పటికీ కూడా ఇదే ప్రధానమైనటువంటి మార్గం ఇది. ఈ మార్గం ద్వారా లోపలికి ఎక్కువ మంది సందర్శకులు అనేవాళ్ళు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఆర్కే బీచ్ గురించి చాలామందికి ఆర్కే బీచ్ హిస్టరీ తెలియదు. మరి ఆ హిస్టరీ కూడా మీకోసం నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. ఈ ఆర్కే బీచ్కి గతంలో పంచవటి బీచ్, అలాగే స్కాండిల్ పాయింట్ బీచ్ అని పేర్లు ఉండేవి. 1910 దశకంలో శాండిల్ పాయింట్ అంటే తెరచేప పడవలు ఆగడానికి గుర్తుగా కట్టిన నిర్మాణం అని చరిత్రకారుడు ఎడ్వర్డ్ పాల్ చెప్పారు. దానికి అనుగుణంగా దీన్ని, ఈ ఆర్కే బీచ్ని స్కాండిల్ పాయింట్ బీచ్ అని కూడా అనేవాళ్ళు. అలాగే ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన పంచవటి అనే నివాస భవనం మన ప్రస్తుత ఆర్కే బీచ్ రోడ్లో ఉండేది. అందువలన అప్పట్లో ఈ ప్రస్తుత ఆర్కే బీచ్ని పంచవటి బీచ్ అని కూడా పిలిచేవారు. మరి ప్రస్తుత ఆర్కే బీచ్ అని ఎందుకు పేరు వచ్చిందో కూడా మీకు తెలియపరిచే ముందు మనం ఇప్పుడు ఈ క్లౌడ్ని చూద్దాం. చుట్టూ చూసుకుంటే మనకి ఎల్లప్పుడూ కూడా ఈ ఆర్కే బీచ్ చాలా జనసంద్రంతో నిండిపోతుంటుంది. ప్రతిరోజు కూడా కొన్ని లక్షల మంది సందర్శకులు ఈ ఆర్కే బీచ్ని సందర్శించడం జరుగుతుంది. మనం చూడొచ్చు, ఎల్లప్పుడూ కూడా ఇంత ఎండలో కూడా ఎంతమంది సందర్శకులు ఉన్నారో మనం ఇప్పుడు చూస్తున్నాం. వైజాగ్ చాలా అందంగా ఉంటుంది. దానికి కారణం కూడా ఈ అందమైన ఆర్కే బీచ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వైజాగ్ చుట్టూ ఉండే పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా చిన్న సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఆర్కే బీచ్కి వచ్చి చేసుకుందాం అని చెప్పేసి ఫ్యామిలీస్ చాలా చక్కగా వస్తారు. ఎటువంటి అశ్లీలత ఇక్కడ కనిపించదు. అదే దీని యొక్క ప్రత్యేకత. ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో వచ్చి ఈ బీచ్ని సందర్శించవచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లలు అయితే ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తారండి. మనం ఇప్పుడు చూడొచ్చు, పిల్లలందరూ కూడా చాలా ఎంత చక్కగా ఆడుకుంటారంటే, ఇప్పుడు అంతా కూడా కంప్యూటర్ యుగమైనప్పటికీ కూడా పిల్లలు ఆడుకోవడానికి ఇలాంటి పెద్ద సిటీల్లో ఈ బీచ్లే వాళ్ళకి ఎక్కువగా ఇష్టపడతారు పిల్లలు, చిన్నపిల్లలు అయితే. ఆర్కే బీచ్ జనసంద్రంతో ఏ విధంగా నిండిపోయిందో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇదే విధంగా ఇది చాలా పెద్ద బీచ్ అన్నట్టు. ఎందుకంటే వైజాగ్ మొత్తానికి కూడా ఆనించి ఉంటుంది. బీచ్ చాలా పొడవుగా ఉంటుంది కాబట్టి ఎంతమంది వెళ్ళినా సరే ఇక్కడ చాలా ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ ఆర్కే బీచ్కి ఒక ప్రత్యేకత ఉందండి. ఆర్కే బీచ్కి చాలా లోతుగా, దగ్గరలోనే చాలా లోతు ఉంటుంది. అలాగే రాళ్ళు కూడా మనకు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో రాళ్ళు కూడా మునిగిపోతూ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో కనిపించవు. ఈ బీచ్లో వాటర్ అనేది వెనక్కి వెళ్ళడం, ముందుకు రావడం ఎక్కువగా జరుగుతుంది. వెనక్కి వెళ్ళేటప్పుడు ఈ రాళ్ళు తేలుతాయి కదా, ఈ రాళ్ళల్లో చాలామంది ఫోటోషాప్ చేస్తారు. ఫోటో షూటింగ్ ఎక్కువగా జరుగుతుంటుంది. ఇక్కడ అందరూ కూడా చాలా అందమైన ఫొటోస్ కూడా వస్తాయి. చూడరా, ఇట్లండి మీరు.
ఈ బీచ్లో పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారో అంతే ప్రమాదం కూడా ఉందని మనం గుర్తించాలి. ఏమాత్రం యామరపాటుగా ఉన్నా సరే ఈ బీచ్లో చాలా డేంజరు. ఎందుకంటే చాలా వేగంగా లోతు ఉంటుంది కాబట్టి మనం పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మనం చూడొచ్చు ఈ వీడియోలో మనకి రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, రాళ్ళ మీద ఉండే నాసు ఉంది కదా, అది మనం జారిపోతామేమని భయపడతారు కానీ ఏం జారరు, అది గ్రిప్ కూడా ఇస్తుంది. ఈ విధంగా చాలామంది ఫోటోలు తీస్తూ ఉంటారు. ఈ ఫోటోగ్రాఫర్స్ కనిపిస్తుంది కదా, అందులో ప్రతి ఫోటోకి కూడా 20 రూపాయలు మనకి డిమాండ్ చేస్తారు. మీరు ఎవరైనా వెళ్ళేటప్పుడు మీరు ఫోటో 10 రూపాయలు చెప్పున్నా కూడా మనం డిమాండ్ చేస్తే మనకి ఒక్కొక్క ఫోటో 10 రూపాయలకి వాళ్ళు తీసి మన మొబైల్కి షేర్ చేయడం జరుగుతుంది. ఎవరైనా కొత్తగా వెళ్ళే వాళ్ళందరూ కూడా వాళ్ళకి 10 రూపాయలు చెప్పున్న మాట్లాడుకొని ఆ ఫొటోస్ తీసుకోండి. చాలా అందంగా తీస్తారు వాళ్ళు కూడా, చాలా బాగుంటాయి ఫొటోస్. నేను వీడియో తీస్తున్న సమయంలో ఒక పావురం నా ముందుగా వచ్చింది. ఆ పావురాన్ని మీకు వీడియోలో నేను బంధించి చూపిస్తున్నాను, చూడండి ఎంత అందంగా వచ్చిందో. ఇప్పుడు మీరు స్క్రీన్పై చూస్తున్న వీళ్ళంతా కూడా మా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులే. మేమంతా కూడా కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మేము హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చిన మరుక్షణం నుంచి కూడా ఆర్కే బీచ్కి వెళ్దాం, ఆర్కే బీచ్కి వెళ్దాం, ఆర్కే బీచ్కి వెళ్దాం అని చెప్పేసి ఒక్కటే మారం. మరి పిల్లలు అల్లరి చేశారంటే తప్పదు కదా, వారి కోసమైనా వెళ్దాం. అది మనకు కూడా చూడాలనిపిస్తుంది, కానీ పిల్లలు అల్లరి చేసేటప్పుడు మనకి తప్పని పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆర్కే బీచ్ చాలాసార్లు సందర్శించాం కాబట్టి మనలాంటి పెద్దవాళ్ళకి పెద్దగా అనిపించకపోయినా పిల్లల కోసం మనం వెళ్ళాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ హార్స్ రైసింగ్ కూడా ఉంటుంది, అది మీరు చూశారు. ఇక్కడ చూడొచ్చు శంఖాలు కనిపిస్తున్నాయి కదా, వీటిని చూడొచ్చు మనం. ఎంత అది? 600? ఊదడం రావాలి అది. ఇప్పుడు మనకు కనిపించినటువంటి శంఖాలు అనేవి ఈ జాలార్లు వేటకెళ్ళే వాళ్ళు తీసుకొచ్చి వీళ్ళకి అమ్ముతారు, వీళ్ళు వచ్చేసి మనకు అమ్ముతారు. మనము వాళ్ళు ఎక్కువ రేట్ చెప్తారు కానీ ఎవరు కూడా అవి కొనకండి. ఎందుకంటే అలంకరణ కోసం అయితే తీసుకోండి, కానీ మీరేదో వాళ్ళు ఊదినట్టు మనం ఊదుతాం అనుకుంటే అందరికీ అది సాధ్యం కాదు. దానిలో ప్రావీణ్యం కూడా ఉండాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు అలాంటివి కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. సముద్రపు నీరు లోపలికి వెళ్ళిన కారణంగా ఇక్కడ చూడొచ్చు మనం ఈ రాళ్ళలో ఎంత అందంగా కనిపిస్తాయంటే ఫొటోస్ తీసుకుంటే చాలా చాలా అందంగా ఉంటాయి, చాలా అద్భుతంగా ఫొటోస్ వస్తాయి. మనం చూడొచ్చు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఫోటో స్పాట్ అనమాట ఇది. ఈ స్పాట్ని చాలా ఎంజాయ్ చేస్తారు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఫోటోలు కూడా దిగుతారు. ఇక్కడ రెడ్ షర్ట్ వేసుకుని కనిపిస్తున్నారు కదా, వాళ్ళే ఫోటోగ్రాఫర్స్. వీళ్ళంతా కూడా ఫోటోకి అమౌంట్ డిమాండ్ చేస్తారు. మీకు ఇంతకుముందే చెప్పిన ఆ విషయం. మనకి దూరంగా కనిపిస్తుంది కదా, అదే పోర్ట్ ఏరియా. ఆ ఏరియాలో పోర్ట్ ఉంటుంది, వైజాగ్ పోర్ట్, విశాఖపట్నం పోర్ట్ అంటాం కదా, అదే. అన్నట్టు మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ ఆర్కే బీచ్కి ఆర్కే బీచ్ అని పేరు ఎలా వచ్చింది అంటే 1930లో ఎస్టాబ్లిష్ అయిన రామకృష్ణ మిషన్ ముఖ్య కారణం. ఈ రామకృష్ణ మిషన్ అనేది ఆర్కే బీచ్కి దగ్గరలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానివలన ఈ ఆర్కే బీచ్కి రామకృష్ణ బీచ్ అని అప్పటి నుంచి కూడా ఈ ఆర్కే బీచ్ని పిలిచేవాళ్ళు. ఈ ఆర్కే బీచ్ని ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా ఆర్కే బీచ్ రామకృష్ణ బీచ్ అని చెప్పేసి ఎప్పుడైతే పిలవడం జరిగిందో అక్కడ నుంచి 1940 నుంచి కూడా మరి అందరూ కూడా దీన్ని ఆర్కే బీచ్ అని పిలవడం పరిపాటిగా మారింది. ఇక్కడ ఈ ఆర్కే బీచ్లో సినిమా షూటింగ్లు కానీ, అలాగే సందర్శకులు ఆటలు కానీ, రకరకాల కాంపిటీషన్స్ కానీ ఇక్కడ చాలా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి.
చూడండి మా పిల్లలంతా కూడా బీచ్కి చేరారు కదా, వీళ్ళందరూ కూడా స్నానాలు చేయడానికి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. కాకపోతే ఇదంతా కూడా ఉప్పు నీరు. ఖచ్చితంగా ఇందులో స్నానం చేసిన తర్వాత మంచినీటితో మళ్ళీ స్నానం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, చాలామంది కొత్త వారికి తెలియదు. ఇదంతా ఉప్పు నీరు కాబట్టి మనకి చాలా విసుగ్గా ఉంటుంది. ఆల్రెడీ బీచ్ టీం అయిపోయింది. ఇప్పుడు అందరం కూడా ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం. మేమైతే శ్రీకాకుళం వెళ్తాం, మా అన్నయ్యలు వచ్చేసి వైజాగ్ వెళ్ళిపోతారు. రెడీ? బాయ్ చెప్పండి అందరం. వీలైతే వైజాగ్ ఆర్కే బీచ్ వస్తే సందర్శించండి. అందరు కూడా చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. చూడండి ఎంత గ్రీనరీ ఉందో చూడొచ్చు. సింపుల్గా చెప్పాలంటే 360 డిగ్రీస్ యాంగిల్లో మీకు అంతా చూపిస్తున్నాను. వైజాగ్ ఆర్కే బీచ్లో ఉంటే ఇలాంటి విమానాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. పావురాలు ఇవన్నీ కూడా. బట్టలను చేంజ్ అయిపోయా, పదండి రెడీ అవ్వండి. ఇంతటితో మా టూర్ పూర్తయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.